అందరికీ నమస్కారం. తిరుప్పావైలోని 9వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ఈ పాసురం 24వ తారీఖున. తూమణి మాడత్తు సుత్తం విளக்கெரிய தூபம் கமல துயிலன மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ఏమపెరుందియల్ మందిరపట్టాలో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండు నామం పలవం నవిన్రేలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి తన బృందంతో కలిసి ఒక్కొక్కరిని లేపుకుంటూ వస్తుంది. ఈరోజు మరొక ఆమె ఇంటికి వెళ్ళారు. ఇది మేలుకొలుపులలో 4వ రోజు అన్నమాట. ఈమె ఇల్లు ఎలా ఉంది? పవిత్రమైన మణులతో చేసిన భవనం అది. తూమణి మాడత్తు అంటే పవిత్రమైన మణులు, రత్నాలు. పవిత్రమైన మణులంటే ఏమిటి అంటే వాటిని మళ్ళీ ఏదో సంస్కరించక్కర్లేకుండానే మెరిసిపోతున్నాయి. అంటే మనం చెప్పాలంటే అన్కట్ డైమండ్స్ అనుకోండి, అవి చాలా విలువైనవి కదా ఈ ప్రస్తుత కాలంలో. అలాంటివని నేను అనుకుంటున్నాను. అలాంటి మణులన్నీ పొదగబడిన భవనం. అంతేకాదు చుట్టూ దీపాలు. ఆవిడ నిద్రిస్తున్న గదిలో చుట్టూ దీపాలు ఉన్నాయి. అంతేకాదు ఆ భవనం అంతా కూడా ధూపం, దాని తాలూకా పరిమళం అంతా వ్యాపించి ఉందన్నమాట. మణులతో మెరిసిపోతున్న భవనంలో చుట్టూ దీపాలుండగా, ధూప పరిమళాలు భవనం అంతా అలుముకొని ఉండగా, మెత్తటి పరుపు మీద హాయిగా నిద్రిస్తున్న ఓ మామయ్య కూతురా, లేచిరా అమ్మా, వచ్చి మణికవాటాలను తెరువు అని పిలుస్తున్నారు. అయినా సరే ఆవిడ రాలేదు. అప్పుడు అంటున్నారు ఈ బయట ఉన్న గోదాగోష్ఠి, ఏమమ్మా అత్త, మీరైనా మీ పిల్లని లేపచ్చు కదా, లేపి మాతో పంపించవచ్చు కదా, మేమందరం ఆవిడ కోసం నించున్నాం ఇక్కడ అంటున్నారు. మేము ఇంతగా లేపుతున్నా సరే ఆమె లేచి రావడం లేదంటే ఆవిడేమైనా చెమిటిదా, మూగదా, లేదా బద్ధకంతో అలా పడుక్కుందా? ఒకవేళ ఆమె నిద్రలేచి రావాలనుకున్నా రాలేనట్టుగా ఎవరినైనా కాపలాగా ఉంచారా? లేక ఎవరైనా ఆమెకు మంత్రం వేశారా లేవకుండా ఉండేటట్టు? మహామాయావి అంటే మనం ఊహించలేనటువంటి ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు మాధవుడు, లక్ష్మీదేవి యొక్క భర్త, వైకుంఠవాసుడు అయిన శ్రీమన్నారాయణుని ఎన్ని విధాలుగా మేము స్మరిస్తున్నాం. అయినా కూడా ఆమెకు వినిపించడం లేదా? ఆమెకు ఇష్టమైనట్టే మేము కూడా ఇన్ని నామాలతో స్వామిని కీర్తిస్తున్నామని చెప్పి ఆమెను కూడా మాతో పంపించండి వ్రతానికి అని అడుగుతున్నారు బయట ఉన్న గోదాగోష్ఠి. ఇక్కడ ఏంటంటే మనకి మణిమండపం అంటే మణులు, రత్నాలెన్ని నవరత్నాలు కదా. ఇది భగవంతునితో, పరమాత్మతో గల మనకి 9 విధములైన సంబంధాల్ని సూచిస్తుందని పెద్దలు చెప్తారు. అంతేకాదు దీపం, ధూపం ఈ రెండింటినీ కూడా జ్ఞానం ఆచరణ, జ్ఞానం అనుష్ఠానంగా పెద్దలు చెప్తారు. అంటే మన జ్ఞానం ఉండగానే సరిపోదు, అనుష్ఠానం ఉండాలి, అంటే సాధన చెయ్యాలన్నమాట. మాధవుడు అన్న పేరు చాలా గొప్పదండి. ఎందుకంటే మా అంటే లక్ష్మీదేవి, తవుడు అంటే భర్త. లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణుడు కేవలం ఆవిడ చెప్పడం వల్లే మన పట్ల అంత సులభుడుగా ఉంటాడట, చాలా సౌలభ్యంతో. ఎంతైనా అమ్మ కదా, పిల్లల తప్పులు క్షమిస్తూ ఉంటుంది, ఆవిడ చెప్తూ ఉంటుంది. అందుకే మనం ముందుగా అమ్మని ప్రార్థిస్తే ఆవిడ మన తరపున స్వామికి రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఆచార్యులు, పెద్దల ద్వారా నేను తెలుసుకున్న తిరుప్పావైలోని 9వ పాసురం అర్థం. మళ్ళీ 10వ పాసురంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.